నమస్తే స్వాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరును తన సొంత గ్రామంగా చూసుకుంటానని, సమస్యలు పరిష్కరిస్తామని చిల్లకూరులో నాయకులు కార్యకర్తలతో చర్చించిన అనంతరం మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్. వైకాపా టీడీపీ పాలన బేరీజు వేసుకుని మంచి జరిగి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని గూడూరు, తూర్పు వీధి, మసీదు వీధి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మనుబోలు మండలంలోని పిడూరుపాలెం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను అభ్యర్థించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైకాపా పాలనలో అభివృద్ధి ఏమీ లేదంటూ గూడూరు సమీపంలోని చౌటపాలెం ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన పాసం సంధ్యారాణి. చిల్లకూరు గ్రామాన్ని తన సొంత గ్రామంగా చూసుకుంటానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్ స్పష్టం చేశారు. చిల్లకూరు గ్రామంలోని వైకాపా ట్రేడ్ యూనియన్ నాయకులు నందవరం సుబ్బారావును ఆయనతో పాటు వైకాపా సిఇసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి కలిశారు. పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని వారు కోరారు. చిల్లకూరు గ్రామంలోని వైకాపా ట్రేడ్ యూనియన్ నాయకులు నందవరం సుబ్బారావు కార్యకర్తలను వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్, పార్టీ సిఇసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి కలిశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను నాయకులు మురళి, గోపాల్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని, సమస్యలు పరిష్కరిస్తామని మురళీధర్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఓటర్ జాబితా, ప్రచార చిత్రాలు, సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి మేరుగు మురళీధర్ మాట్లాడుతూ చిల్లకూరు గ్రామాన్ని తన సొంత గ్రామంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆయన వివరించారు. మేము వ్యక్తిగతంగా మన పార్టీకి ప్లస్ చేయాల్సిన అవసరమే లేదు. జగనన్న ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటే అదే మహా గొప్ప విషయము. ఎక్కడికి వెళ్ళినా చిరునవ్వులు. జగనన్న కోసం ముఖ్యంగా మహిళలు గొప్పగా వచ్చేస్తున్నారు. మా క్యాంపెయిన్ అంతా మహిళలతోనే 80% జరుగుతుందంటే ఎంత అసలు ఒక రకమైన అద్భుతమేమో అనిపిస్తుంది. మహిళలు బయట రావడమే కష్టము. అట్లాంటి మహిళలు జగనన్న క్యాండిడేట్ అని చెప్పి కేవలం జగనన్న క్యాండిడేట్గానే మరి ఆయన వాళ్ళు అంత గౌరవంగా రాత్రి 10 గంటలైనా, మనకు టైం 10 ఉంది కాబట్టి 9:30 ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ టైంలో కూడా వచ్చి స్వాగతం చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే మనం చేస్తున్నాను, అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. డబుల్ డిజిట్తో ఈ క్యాండిడేట్ గెలవబోతున్నారు. అది మేరుగు మురళి ఇంకొకరు అని కాదు, జగనన్న అభ్యర్థి గెలవబోతున్నాడు. అది స్పష్టం. అది నిలబెట్టుకుంటే మా అందరి అదృష్టం. మేము అంత గౌరవాన్ని నిలబెట్టుకునే దానికి తాపత్రయపడుతున్నాం. పెద్దల దగ్గర నేను రాజకీయాలు నేర్చుకొని పైకి వచ్చాను. నా దగ్గర వెనక కోట్లు లేవు. పెద్దలు ఇచ్చినటువంటి వాళ్ళ సూచనలు, వాళ్ళ రాజకీయ పరిణితికి సంబంధించి ఏ రకంగా అడుగులేస్తే మనం పరిణితి సంపాదిస్తామో ఆ వాతావరణంలో ముందుకెళ్తాను. అదే నిలబెట్టుకుంటూ ఇటు దాకా వచ్చాను. ఆ కోణంలోనే నాకు టికెట్ కూడా రావడం జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, నేను రౌడీజాన్ని మాత్రం ఉక్కుపాతం తదిమేస్తాను. ప్రజలంతా ప్రశాంతమైన జీవితం ఉండాలి. దందాలు రకరకాలు ఉన్నాయి, గూడూరులో కొంత వేషాలు ఉన్నాయి. ఆ వేషాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాను. ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా గౌరవప్రదంగా బతికేటట్టు, వాళ్ళ జోలికి ఎవరు పోకుండా వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళ వృత్తి సాగించే దాని విషయంలో చాలా కంకణబద్ధుడై ఉన్నానని తెలియజేసుకుంటూ ఇంకా ఎలసిరి గోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఒక 100 ఓట్ల మెజార్టీ వచ్చేటట్టు, మొన్న ఎందుకన్నా మాకు పార్లమెంట్ ఎలక్షన్లో కాస్త వెనకబడ్డా, బూత్కి ఒక 100 ఓట్లు మెజార్టీ వచ్చేటట్టు చూపిస్తామని చెప్పారు. అందుకని ఈరోజు మేరుగు మురళీధర్ గారు కానీ నేను కానీ ఇక్కడికి రావటం, మా గూడూరు మండల ప్రెసిడెంట్ కానీ అందరు వచ్చారు. మేము ఒకటే కోరుకునేది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావటం వాళ్ళకి ఒక వరం.
ఎందువలంటే ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సాలిడ్ ఓట్ బ్యాంక్ ఒకటి వీళ్ళ చేతికి ఇచ్చేసేస్తున్నాడు. దాదాపు 40% ఓట్లతో వీళ్ళు స్టార్ట్ అవుతున్నారు. అందరూ 0తో స్టార్ట్ అయితే ఇక్కడుండే ఈ అభ్యర్థులందరూ కూడా జగనన్న గారి ఓట్లు, అవన్నీ కూడా జగన్ గారి ఓట్లు. ఇక్కడ అభ్యర్థి మేరకు మురళి గారు కాదు, నేను చెప్తున్నాను, గురుమూర్తి కాదు, జగన్ గారు ప్రతి నియోజకవర్గంలో ఆయనే అభ్యర్థి. ఆయనకేసా వేయాలన్నా ఆయన కాకుండా వేయాలన్నా అనేది ఒక్కటే. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, వాయగండ్ల నాగరాజు, న్యాయవాది కోకోలు చంద్రశేఖర్, రాజేష్ రెడ్డి, రవీంద్రారెడ్డి, రమణారెడ్డి, అంకయ్య, గురునాథం, సురేష్, వీరయ్య, అరుణ్ బాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పలు వార్డుల ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభ్యర్థుల వెంట రాకున్నా ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 15, 16 వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో దేవసేనమ్మ పాల్గొని ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధి, పటేల్ వీధి, మసీదు వీధి తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సత్కరించారు. ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో స్థానికులు వారికి ఘన స్వాగతం పలికి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ 2014 నుండి 5 ఏళ్ల పాటు జరిగిన చంద్రబాబు పరిపాలన, ఆ తర్వాత 2019 నుండి ఇప్పటి వరకు జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు బేరీజు చేసుకుని ఎవరు మంచి చేశారో గుర్తించాలన్నారు. మీకు మంచి జరిగి ఉంటేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. అభివృద్ధి, సంక్షేమం అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. 15, 16, 17 వార్డులకు సంబంధించి ఇక్కడ అందరం గ్యాదర్ అవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రచారంగా ఇక్కడ చేరటం జరిగింది. మేము గూడూరు పట్టణ ప్రజలకు చెప్పేది ఒకటే, అంతకు ముందు 2014 నుంచి 19 దాకా జరిగిన పరిపాలనా విధానం ఎలాగా ఉంది, 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు జరిగిన పరిపాలనా విధానం ఎలా ఉంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎంతమంది ఎంత లబ్ధి పొందారు, ఆ లబ్ధి పొందే విధంగా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ గమనించాలని కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అభిమానాన్ని చూపించడానికి కారణం ఆయన ఎలక్షన్స్లో చెప్పిన మేనిఫెస్టోను 99% అమలుపరచటము, ఆ అమలుపరిచే విధానంలో కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా ప్రజల మన్ననలు పొందడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్లు పొందే వాళ్ళైతే, మీ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం. అంటే మీరేం లబ్ధి మేమేమి లబ్ధి పొందకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం అని చెప్తున్నారంటే ఆయన మీద నమ్మకం, ఏం చెప్పినా చేస్తారు అనే నమ్మకం. ఇప్పుడు కూడా మన మేనిఫెస్టోలో ఆయన అలివి కానీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదు. ఉన్న సంక్షేమ పథకాలు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి వాటిని అందరికీ అందే విధంగా చర్యలు తీసుకునేటట్టు మేనిఫెస్టో చెప్పడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా చేస్తారనే నమ్మకం, ఈ మేనిఫెస్టో వల్ల కూడా ఆయన మీద నమ్మకం ఇంకా పెరిగేటట్లుగా చేశారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు రేపు మీరు వేసే ఓటు, ఈ రేపు వచ్చే మీ భవిష్యత్తు, ఈ 5 సంవత్సరాల భవిష్యత్తు మీద, మీ ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మేము చెప్పేది, మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నా, ఈ సంతోషం రెట్టింపు అవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మురళీ గారిని పెట్టడం జరిగింది, మన ఎంపీగా గురుమూర్తి గారిని పెట్టడం జరిగింది. ఇద్దరు కూడా సౌమ్యులు, చాలా ఓపికగా ప్రజల సమస్యలను వినే మనస్తత్వం కలవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని కూడా ఆదరించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వీళ్ళిద్దరిని మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక గిఫ్ట్గా, బహుమతిగా మన సంతోషాన్ని ఈ ఓటు రూపంలో వేసి వీళ్ళని గెలిపించి వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా
ఈ మన గూడూరు ప్రశాంతంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నా మన జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ఆలోచించండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేరీ మురళీధర్ గారు మరియు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న గురుమూర్తి గారు, వీళ్ళిద్దరి యొక్క ప్రచారంలో భాగం వనకా దేవసమ్మ గారి యొక్క నేతృత్వంలో 15వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాం. మనం చూస్తున్నాం, గత వారం రోజుల నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రభంజనం ప్రారంభమవుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా చేసిన పంపిణీ ఫలితం ఈరోజు కనపడుతూ ఉంది. ఏ ప్రాంతంలో పోయినా కూడా, పల్లెల్లో పోయినా, హరిజనవాడ దళితవాడలో పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల, ఆయన చేసిన కార్యక్రమాల పట్ల విశేష స్పందన కనపడుతూ ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఘన విజయానికి తార్కాణంగా మేము తెలుపుకుంటున్నాం. అయితే కార్యకర్తలందరూ కూడా వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా, ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న వెంటే మేము అంటూ కూడా ముందు కదులుతున్నారు. వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో రాబోయే 13వ తేదీ ఈ కార్యక్రమంలో జేసీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేవూరు విజయమోహన్ రెడ్డి, నాయకులు గూడూరు శ్రీనివాసులు రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృష్ణప్రసాద్ రెడ్డి, షంషీరా, తాళూరు శ్రీనివాసులు, దాసరి వెంకటేశ్వర్లు, సుకన్య, వార్డు ఇన్ఛార్జీలు రూపేష్ రెడ్డి, పెంచల్ రెడ్డి, ఉదయ్ కుమార్, పడియాల శ్రీహరి, అజీజ్ ఖాన్, కోదండ రామయ్య, సాయి, అశోక్ రెడ్డి, మురళీ కుమార్, రఫీ, ప్రశాంత్, దయాకర్, యుగంధర్ రెడ్డి, శ్రీనాథ్, గోపాలకృష్ణ, నారాయణ రెడ్డి, జమల్ల వాసు, మధురెడ్డి, భరత్ రెడ్డి, శశిరెడ్డి, ప్రసాద్, గోపాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, సుజన తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధి, మసీదు వీధి, పటేల్ వీధి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వైకాపా ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, గూడూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా.
కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరినో గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలుకొ
మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ వచ్చే ఎన్నికల్లో రెండోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని, చంద్రబాబు పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి మరియు సర్వేపల్లి వైకాపా అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలంలోని పిడూరుపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని పిడూరుపాలెం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ శాఖ మంత్రి మరియు సర్వేపల్లి వైకాపా అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై కాకాని ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమం అందించిన వైకాపాను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో పేదలకు ఎలాంటి సంక్షేమం అందలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు. రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి తనను గెలిపించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏడెం మల్లికార్జున రెడ్డి, సర్పంచ్ ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, భాస్కర్ గౌడ్, హరిగోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జేసీఎస్ నియోజకవర్గ కన్వీనర్ చేవూరు విజయమోహన్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని దూర్జట్ నగర్, సాధుపేట ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని దూర్జట్ నగర్ ప్రాంతంలో దూర్జట్ నగర్, సాధుపేట ప్రాంతాలకు చెందిన వైకాపా ముఖ్య నాయకులకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి వారికి సూచనలు ఇచ్చారు. అనంతరం జేసీఎస్ నియోజకవర్గ కన్వీనర్ చేవూరు విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. ఆ పథకాలతో పాటు లబ్ధి పొందిన విషయాన్ని ఓటర్లకు వివరిస్తూ పార్టీ విజయాన్ని కృషి చేయాలని సూచించారు. మే 13 జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసేలా ఓటర్లను చైతన్యం చేసి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ని గెలిపించాలని ఆయన వివరించారు. ఒక చిన్న వయసులో ఒక నాయకుడు అంత గుండె ధైర్యము, ప్రజలపైన అంత నమ్మకము, నిబద్ధత ఉండే నాయకుడు చూస్తున్నామంటే సంతోషం. ఇంకో విధంగా గర్వం కూడా ఉంటుంది. ఎందుకంటే అటువంటి నాయకుడి యొక్క నాయకత్వం మనం పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఇంతమందికి సమాధానం చెప్తున్నాడు. అతను ధైర్యం ఒక్కటే, పేద ప్రజలు. ఆయన మాటలు ఒక మాట చెప్తుంటా ఉంటాడు. ఇది పెత్తందాలకి పేదలో జరిగే యుద్ధం అని చెప్పి ప్రతి మీట్లో చెప్తున్నారు. ఎందుకంటే పేద ప్రజల పక్షాన్ని నేను ఉన్నాను కాబట్టే నన్ను ఈ పెత్తందారులందరూ కలిసి ఓడించాలని చూస్తున్నారు. మీరే నా కండ, మీ అంటే నాకు గుండె ధైర్యం అని చెప్పిన ధైర్యంగా గురుమూర్తి గారు కూడా సౌమ్యుడు, ఎంతో మంచి వ్యక్తి. గత 3 సంవత్సరాల కాలంలోనే అతను ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రతి గడప ఎక్కాడు. ఢిల్లీలో ప్రతి మంత్రిని సందర్శించాడు. మన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మంచి సమర్థవంతమైన ఎంపీగా పేరు తెచ్చుకున్నాడు. అటువంటి ఎంపీ కూడా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా మన మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మనది గెలిపే జయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్న జయంతో మనం పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తాం. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. కోరుతున్నారు. ఓటు కూడా అడగటం లేదు ఆయన. ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ ఫలాలు అందాయి. ఈ ప్రభుత్వం మంచి చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డగా మంచి చేశారనిపిస్తేనే మీరు నాకు ఓటేమని చెప్పేసి అడుగుతున్నారు. అంతటి సాహసం ఎవరు కూడా చేయరు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎన్నికలలో మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. గూడూరు నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు 2011 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమకోర్చి మరి ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ఆ తర్వాత గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అలాగే తర్వాత శాసనమండలి సభ్యులుగా, ఇప్పుడు శాసనసభ అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు మేరిగ మురళీధర్ గారు. వారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు ఎంత కష్టపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎంత కష్టపడ్డారు వారిని చెప్పుకుంటా ఉన్నాను. అదే ప్రతి ఒక్కరు కూడా మా మురళి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటారు. అదే మన గురుమూర్తి గారు కూడా ఇంతకుముందు చేసిన ప్రతి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతిదీ డెవలప్మెంట్ తిరుపతి డిస్ట్రిక్ట్ డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. అందువల్ల ఏంటంటే మా మురళిని గెలిపించుకుంటే మీ ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అయినట్టు. మా మురళిని అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, నేను గెలిస్తే నేను ఒక్కడనే కాదయ్యా ఎమ్మెల్యేని, నేను గెలిస్తే మీరందరూ కూడా ఎమ్మెల్యేలేను, ప్రతి ఫోన్ కాల్కి అందుబాటులో ఉంటాను, సగం బొత్తులు మీరు ఫోన్ చేసినా సరే
నేను ఫోన్ ఎత్తి అనుక్షణం మీ అంబిడ మీ ఇంట్లో బిడ్డగా మీకు సేవ చేసుకుంటానని చెప్పిన గొప్ప ఇది శ్రీధర్ రెడ్డి కానివ్వండి, మన విజయ్ కానివ్వండి, వీళ్ళందరి నాయకత్వంలో ఇంకా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ అందరూ కూడా మన మురళి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన ఇంట్లో ఒక మంచి గెలిపించుకోవాలని అన్న భావనతో మనం అందరూ మెలగాలని కూర్చుంటూ అని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళకందరికీ అదేవిధంగా 2 ఓట్లు మనకు ఉన్నాయి. ఒకటి ఎంపీ గారికి. ఎంపీ మనకు బ్యాలెట్ మిషన్లో మొట్టమొదటి నెంబర్ ఉంది ఆయనది. మనం పోగానే ఆ నెంబర్ నొక్కేస్తే మనకు ఫ్యాన్ గుర్తుకి ఓటు పడుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాసిన నాగులు, కోదండ రామయ్య, విజయ్, బిక్కు సాహెబ్, కుమార్, అమీజమ్మ, బాబు, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా పాలనలో కనీస వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇబ్బందులు తొలగాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని చౌట్పాలెం ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఎక్కడైనా మహిళలు వెళ్లేదానికి ఉచిత బస్ సౌకర్యం కలుగుతుంది. అమ్మా 18 సంవత్సరాలు ఇక్కడ అందరు నిండాయా లేదా? అందరు నిండున్నాయి కదా. వీళ్ళందరికీ ప్రతి నెల 1500 రూపాయల లెక్కన మీ తలుపు తట్టి వాలంటీర్ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. 1500 రూపాయల లెక్కన ప్రతి ఒక్కరు తల్లికి 18 సంవత్సరాలు, బిడ్డకి 18 సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి కాబట్టి ఇద్దరికైనా వస్తాయి. ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 1500 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వచ్చి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం కదమ్మా. నిరుద్యోగులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారమ్మా. డిగ్రీ చదువుకున్న బిడ్డలందరికీ నిరుద్యోగ వృత్తి కూడా 3000 ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అమ్మా తల్లికి వందనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడమ్మా? ఎంతమంది చదువుకుంటే అంతమంది బిడ్డలకి ఇస్తానడా లేదా? ప్రజలు ఎంతో నమ్మకంతో వైకాపాను గెలిపిస్తే అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి జరగలేదని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో నాయకులు వాటంబేడి శివకుమార్, రహీం, ఇజ్రాయెల్ కుమార్, పేటేటి చంద్రని, శ్రీనివాసులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు పాసం సునీల్ కుమార్ గారు వచ్చే 13వ తారీఖు సైకిల్ అంతర్వేది రథంతో స్టార్ట్ చేశారు వీళ్ళు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఆ టీక్ వుడ్ రథాన్ని ఎవరో తగలబెడితే, ఎవడో పిచ్చోడు తగలబెట్టాడు, అది కాలిపోయింది, మేము కావాలంటే ఇంకోటి చేయిస్తాం అంటారు. ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి. మరి కొండా బిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం రథం తగలబెట్టారు. అలాగే కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో ఆ రథానికి
త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్లను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, మహిళా మోర్చా రాష్ట్ర ఈసీ సభ్యులు గంటా విజయశ్రీలు కోరారు. గూడూరులోని రాజా వీధిలో ఉంటున్న సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో సహకరించాలని కోరారు. అలాగే కుట్టు శిక్షణలో ఉన్న మహిళలను కలిసి వారికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న పథకాలను వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. అన్న డౌట్ మీకు రావచ్చు. మన ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మన ఎన్డీఏ అభ్యర్థిగా బలపరిచినటువంటి వ్యక్తి మన పాసం సునీల్ కుమార్ గారు. కాబట్టి మన బీజేపీ వాళ్ళు జనసేన తర్వాత స్కూళ్ళకి పంపిస్తూ అక్కడ కూడా ఆయన గోరు ముద్ద అని చెప్తున్నాడు. గోరు ముద్ద కాదమ్మా, ఇది మధ్యాహ్న భోజన పథకం. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకం అది. అక్కడ ఆయన గోరు ముద్ద అని చెప్పి ఆయన స్టిక్కర్ వేసుకొని ముఖ్యమంత్రి గారు ఆయన పబ్బం ఆయన గడుపుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఉచితాలని చెప్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మహిళా సంక్షేమానికి వచ్చేటటువంటి ఒకప్పుడు ఎక్కడో ఆర్థికంగా 10వ ర్యాంకులో ఉన్న దేశాన్ని ఈరోజు 5వ ర్యాంకుకు తీసుకొచ్చాడు. 2047 కల్లా 100 అంటే మనకు 2047 అంటే అప్పటికి 100 ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి. 100 సంవత్సరాలు వచ్చే నాటికి 3వ ర్యాంకుకి తీసుకురావాలనేది ఆయన పట్టుదల. కాబట్టి మనమందరం ఏంటంటే అట్లాంటి వ్యక్తి, మన ఒక ఇంటి యజమాని కూడా మన గురించి కొన్ని ఇళ్లలో ఆలోచిస్తారు, కొన్ని ఇళ్లలో ఆలోచించరు యజమానులు కూడా. కానీ ఒక ఇంటి పెద్దలాగా, ఒక ఇంటి యజమానిలాగా మనందరి కోసం ఆలోచించి మనందరం బాగుపడాలని ఆలోచించే మనిషిని మనం ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఆయన గెలిచిన తర్వాత ఎట్లా ఉంది ప్రభుత్వము, ఎట్లా ఉంది అనేది చూస్తాం. వైకాపా పాలనలో దళితులకు ప్రాధాన్యత లేదని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అరుంధతీయవాడలో వైకాపా ఎస్సీసీఎల్ కార్యదర్శి వంగపూడి పెంచలయ్య అతని అనుచరులు జనసేన పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కలిసి పోటీ చేస్తున్నారు. సుమారు 50 మందికి పైగా కుటుంబాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వంగపూరి పెంచలయ్య గారు ఎంఆర్పీఎస్లో ఎన్నో ఏళ్ళుగా సీనియర్ నాయకులు ఉండడంతో పాటు వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ సిద్ధాంతాలు నచ్చగా ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి రాబోయేది కూటమే కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు మద్దతుతో ఈరోజు ఇక్కడికి ఆయన అనుచరులతో కలిసి అలాగే 50 కుటుంబాలతో కలిసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ఇక్కడ మన బీజేపీ నాయకులు దాసరి శ్రీనివాసులు గారికి, అలాగే వెంకటేశ్వర గారికి, మల్లికార్జున గారికి, మిగిలిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మే 13 జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వరప్రసాదరావు, పాసం సునీల్ కుమార్లను గెలిపించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు కోరారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ రోగులకు బలవర్ధకమైన పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. అలాగే శ్రీ సాయి తిరుమల ట్రేడర్స్, కనమర్లపూడి వెంకట కులదీప్ పుట్టినరోజు సందర్భంగా సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం అందజేశారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి పెంచలయ్య, మునిప్రసాద్, నాగరాజు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఈ ఆహారం చాలా ఉపయోగకరం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మంచి డైట్ తీసుకుంటే దాన్ని అధిగమించవచ్చు. అందుకోసం మీకు అందజేసే ఈ ఆహారాన్ని ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఇవ్వకుండా మీరే తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం తీసుకుంటూ డైలీ వాళ్ళు ఇచ్చినవి రెగ్యులర్గా వాడుకుంటూ ఒక్కరోజు కూడా తప్పిపోకుండా మంచి ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బయట ఎక్కువ తిరగొద్దు. అంటే మధ్యాహ్నం పూట సాయంత్రాలు గూడూరు సూపరింటెండెంట్ మేడం గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేయటం జరుగుతుంది. డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఇంకా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మేడం గారు కొంత మీకు ప్రతి నెల సూచనలు ఇస్తున్నారు ఎట్లా ఉండాలి ఏందనేది. మేము చెప్పేది ఏంటంటే ఈ పౌష్టికాహారాన్ని తప్పకుండా మీరే తీసుకోండి, ఇమ్యూనిటీ కొంత పెరుగుతుంది. సాయిదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, చిరంజీవి వ్యవహరించారు. श्रीरूपिणी देवी भुवनैकपालिनी बालांबिका नीकु वंदनमुलु विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलु श्रित पारिजातमुग सिरुलु कुरिसे जननि श्रित पारिजातमुग सिरुलु कुरिसे विश्व प्राणाधार शक्ति स्वरूपिणी बालांबिका नीकु वंदनमुलो వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరును తన సొంత గ్రామంగా చూసుకుంటానని, సమస్యలు పరిష్కరిస్తామని చిల్లకూరులో నాయకులు కార్యకర్తలతో చర్చించిన అనంతరం మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్. వైకాపా టీడీపీ పాలన బేరీజు వేసుకుని మంచి జరిగి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని గూడూరు, తూర్పు వీధి, మసీదు వీధి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మనుబోలు మండలంలోని పిడూరుపాలెం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను అభ్యర్థించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైకాపా పాలనలో అభివృద్ధి ఏమీ లేదంటూ గూడూరు సమీపంలోని చౌటపాలెం ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన పాసం సంధ్యారాణి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.